ఫ్రెండ్స్, ఈ రోజు మార్నింగ్ అయితే ధర్మస్థల వెళ్ళాము. కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. కొక్కేకి వెళ్తూ ఉన్న దారిలో ఒక టెంపుల్ అయితే ఉంది, విఘ్నేశ్వర టెంపుల్, సౌత్ అడ్కా అని చెప్పి. అంటే ధర్మస్థల టు కొక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తుంటే రైట్ సైడ్ ఒక 2 కిలోమీటర్స్ లో ఉంటది అనమాట ఈ టెంపుల్. ఫస్ట్ టైం మేము కూడా వెళ్తున్నాం. సౌత్ అడక శ్రీ మహాగణపతి టెంపుల్ మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం ఈ టెంపుల్ కి. చూపిస్తాను ఎలా ఉంటదో టెంపుల్ అన్ని కూడా. ఇక్కడ మాకు తెలిసిన కర్ణాటక ఫ్రెండ్స్ ని అడిగితే చాలా ఫేమస్ టెంపుల్, వెళ్దాం అని చెప్పి తీసుకొని అయితే వచ్చారు. మీకు చూపిస్తాను టెంపుల్. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడైతే టెంపుల్ బయటే విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది గైస్. నాకు తెలిసి ఇక్కడే దండం పెట్టుకోలేను, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం రావడం. చూద్దాం. ఇప్పుడైతే దర్శనానికి అగోండి ఇలా లైన్స్ లో మేబీ దగ్గరలో విఘ్నేశ్వరుడు చెప్పాను కదా, మీకు ముందు చెప్పినట్టు టెంపుల్ లో కాదు, ఇలా బయటే ఆ విగ్రహాన్ని అయితే పెట్టారు. మనం అలా లైన్ లో వెళ్ళి మనం దర్శనం. ఇలా వచ్చే దారంతా కూడా అక్కడ నుంచి గంటలు ఉంటూనే ఉన్నాయి, ఇటు నుంచి అటు నుంచి కూడా. ఇలా టెంపుల్ అనుకుంటా, ఇవేంటో తెలీదు, బట్ మొత్తం ఇదంతా కూడా ఇలా గంటలు కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఒక ముడుపుల్లా కడుతున్నారు అనుకుంటున్నా నాకు తెలిసి. మొత్తం అన్ని కూడా ఇలా కట్టేసింది సార్, గంటలన్నీ కూడా. అక్కడ కూడా ఉంది. మొత్తం ఇదంతా కూడా వీళ్ళకి గంటలు కడుతున్నారు. ఎలా అంటే మొక్కలు మనం ఎలా అయితే మొక్కలు కట్టుకుంటామో అలా ఫుల్లా. ప్రసాదం అవి ఇక్కడ అయితే ఇస్తున్నారు గైస్. ఆ ప్రసాదం కోసం టోకెన్స్ అయితే అక్కడ ఎక్కడో వెళ్ళి తీసుకొని రావాలంట. అక్కడికైతే వెళ్ళలేదు, మాలో ఒక ఫ్రెండ్ వెళ్ళి అయితే తీసుకోవాలి పెట్టారు. ఏ ప్రసాదాలు ఇక్కడ ఉన్నాయా అని చెప్పి అవి కన్నడలో రాసించారు, చూస్తే తెలుస్తుంది చూడండి. లాడు ప్రసాదం, ప్రసాదం, కడ్ల పల్లిచం కజ్జాయ, కన్నడలో రాసింది. నాకు కూడా అంత క్లాస్ గా తెలియదు, ఈ ప్రసాదాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఈ కౌంటర్ మనం అందరూ ఇందాక మీకు చెప్పినట్టు చూడండి, ఇటు సైడ్ వచ్చి చూపిస్తున్నాయి. ఎన్ని కట్టారంటే ప్రతి దగ్గర మీరు ఈ గంటలు చూడొచ్చు. ఇక్కడ లైన్ లో ఇలా వెళ్తున్నారు దర్శనానికి. ముందు నుంచి ఒకసారి చూపిస్తాను కదా. ఇక్కడ వేరే వాళ్ళు ఇప్పుడే ఒక గంట కట్టారు. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోరికలు నెరవాలంటే ఇలా గంట కట్టి ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు తీరుతుందని చెప్పేసి ఇలా గంట కడతారండి. మొత్తం అవన్నీ కూడా గంటలు కట్టారు. మనం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడే దర్శనం చేసుకోవాలి. చాలా రేర్ గా టెంపుల్ లోపల కాకుండా బయట విగ్రహం. కవర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇందులో అవలక్కి ప్రసాదం అని ఉంది, అటుకులతో చేశారు ప్రసాదం.
చాలా బాగుంది. మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్తాను. ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా గంటలు ఉన్నాయి. ఓ అటుకులు బెల్లం తీసుకో. ఇక్కడ అవలక్కి ప్రసాదం అని చెప్పేసి ఇది ఇస్తున్నారు. అక్కడ టోకెన్స్ దగ్గర సెట్ గా అయితే ఇక్కడ ఈ ప్రసాదాలు ఇస్తారంట, ఈ 3. లేదంటే ఓన్లీ అవలక్కి ప్రసాదం అంటే దానికి వేరే టోకెన్ ఇస్తారు, దానికి ఇది ఇస్తారు. అటుకులతో చేసిన ప్రసాదం ఇస్తారు. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ అవలక్కి ప్రసాదం అంటారు కదా, అటుకులతో చేస్తారు. ఇలా ఇలా ఉంది. అలా లైన్ లో ఉండి ఇలా బయటకు వచ్చాం గైస్. ఇక్కడైతే భోజన ప్రసాద సమయం అని చెప్పి ఇక్కడ అన్న ప్రసాదం కూడా పెట్టారు. అది మధ్యాహ్నం 12:30 నుంచి 3 వరకు. కానీ మేము ఇప్పుడు వచ్చింది ఈవినింగ్ 5 అయిపోయింది అనమాట. ఇక్కడ తీర్థం అభివృద్ధి